ఎందుకు వచ్చినట్టు బజ్జీ తిందామని. ఫ్రెండ్స్, బజ్జీని ఇంగ్లీష్ లో ఫ్రిటర్ అంటారు. అందులో సగం నాకు ఇవ్వు. బజ్జీలో కాదు, డబ్బులో. బటర్ఫ్లై కడకలాడిస్తే ఎక్కడ అమెరికాలో తుఫాన్ పడుతుందంట. ఇక్కడ ఎన్టీఆర్ అని అన్న దాంట్లో ఆడిస్తే దీన్ని ఫ్లటర్ అంటారు ఇంగ్లీష్ లో. ఇఫ్ ఏ బటర్ఫ్లై ఫ్లటర్స్ ఇట్స్ వింగ్స్. హ్యాండ్స్ ఆఫ్ అంటే తెలుగులో చేది. నేను గూగుల్ లో చూసిన, ఇది లోకల్ మందు, ఫారెన్ మందు ఏడుంది. ఫోక్స్, ఇక్కడ ఈ అంకుల్ అన్న దాంట్లో వెంటాడడం లేదా పీడించడం ని ఇంగ్లీష్ లో హాంట్ అంటారు. ఇప్పుడు ఈ సీన్ ఇంగ్లీష్ లో వాట్? ఇట్ విల్ హాంట్ యూ ఫ్రమ్ నౌ ఆన్. ఏంది బ్రో వీడు పుక్కిలిస్తున్నాడు? తేజ్ అన్న దాంట్లో పుక్కిలించడం ని గార్గల్ అంటారు. వాట్స్ విత్ హిమ్ ఇస్ గార్గలింగ్. ఇదే ప్లేస్ లో నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలానే మాట్లాడతావా? మాట్లాడు. పోరా. ఇక్కడ హీరో చెల్లెలు పోరా అని చిరాకులో అందిగా, దీన్ని గెట్ లాస్ట్ అని ఇంగ్లీష్ లో అనొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ముందే ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది సార్. మీరు ఒక జర్నలిస్ట్ కదా సార్. మీరంటే పగ ఉన్న వాళ్ళు చేశారేమోనని. ఫ్రెండ్స్, పగని ఇంగ్లీష్ లో గ్రడ్జ్ అనొచ్చు. యు ఆర్ ఎ జర్నలిస్ట్ రైట్? సంబడి విత్ ఎ గ్రడ్జ్ అగేన్స్ట్ యూ మైట్ హావ్ డన్ దిస్. తెలుగు వాళ్ళు అయ్యుండి ఇద్దరు తెలుగు అమ్మాయిల్ని హరా చేయడం. ఐ నాట్ అషేమ్డ్. అందులో ఒక అమ్మాయి నా పెళ్ళం, ఇంకొకరు నా కాబోయే పెళ్ళం. ఈయన అన్న దాంట్లో కాబోయే భార్య లేదా మనతో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఫియాన్సే అని ఇంగ్లీష్ లో అంటారు. బీయింగ్ తెలుగు గైస్, యు హరాస్డ్ యువర్ తెలుగు గర్ల్స్. ఐ నాట్ అషేమ్డ్. వన్ ఫ్రమ్ దెమ్ ఈజ్ మై వైఫ్, అనదర్ వన్ ఈజ్ మై ఫియాన్సే. ఎవరైనా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు, మనం మీ అమ్మ గతం గురించి మాట్లాడుకుందాం. మీ అమ్మ ఏమైనా గుళ్ళు దేవతరా? ఫ్రెండ్స్, ఇక్కడ ప్రకాష్ రాజ్ దేవత అన్నాడు కదా, దేవతని ఇంగ్లీష్ లో గాడెస్ అంటారు. రిపీట్. నార్మల్లీ పీపుల్ డిస్కస్ దేర్ కిడ్స్ ఫ్యూచర్, విల్ డిస్కస్ యువర్ మామ్స్ పాస్ట్. కమ్ ఆన్, ఇస్ యువర్ మామ్ సమ్ గాడెస్ ఇన్ ఎ టెంపుల్? థ్యాంక్ యూ మై ఫ్రెండ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, do subscribe.